షణ్ముకున్నాడా? లేడన్నయ్య. నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వాడు జాబ్ పోయినప్పటి నుంచి ఏం చేస్తున్నాడో ఏంటో. కనీసం ఎవరికి ఒక మాట కూడా చెప్పలేదు. ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నాడా? సరే, నేను జాబ్ చూశాను, వాడిని వెళ్ళమని చెప్పు. మళ్ళీ నేను చెప్తే ఏదో జాలిపడి చేస్తున్నాను అనుకుంటాడు. నేను చెప్పానని చెప్పకమ్మా, సరేనా? ఏంటి సంగీత ఇక్కడ కూర్చున్నావు? ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉండేది తెలుసా. వర్క్ కంప్లీట్ అయితే కానీ బయటికి వెళ్ళొద్దన్నాడు ఆ మేనేజర్. ఏమైంది సంగీత ఇక్కడ కూర్చున్నావు? డిన్నర్ పెట్టవా? సంగీత నిన్నే. ఏమైంది? కండక్ట్ లెటర్ నాకు తెలియకుండా దాచావు కదా. ఇంకెంత మోసం చేస్తావు షణ్ముఖ్? జాబ్ పోయినట్టు చెప్పలేదు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు అది చెప్పట్లేదు. నేను కాకుండా ఇంకో అమ్మాయితో ఉంటున్నావు, ఏది చెప్పట్లేదు. ఎందుకు దాస్తున్నావు? నిజం చెప్పినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. ముట్టుకోవద్దు. చెప్పేది వినరా సంగీ, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినరా, ప్లీజ్ రా. ముట్టుకోవద్దు. ఇంకా నువ్వెన్ని కారణాలు చెప్పినా నువ్వు నన్ను మోసం చేసావనే బాధ నుంచి ఈ జీవితాంతం బయటికి రాలేను. ఇన్ని ఇయర్స్ పెళ్లి చేసుకొని కలుసున్న దానికి అర్థమే లేకుండా చేశావు. ఎవరితోనో కలిసి ఉంటూ కూడా నువ్వు నన్ను ఎలా ముట్టుకోగలుగుతున్నావు షన్ను? అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్ ముట్టుకోకు. ప్లీజ్ రా, ప్లీజ్ రా రే సంగీ, ప్లీజ్ రా. నేను చెప్పేది వినే, నేనేం చేయలేదే. నా జాబ్ పోయిన వాటి నిజమే, నీకు చెప్పకుండా బయటికి వెళ్ళటం కూడా నిజమే. కానీ నేను వేరే అమ్మాయితో కలిసి ఉండటం లేదే. నువ్వు కాకుండా నా జీవితంలో ఇంకో అమ్మాయే లేదే. నువ్వు నన్ను నమ్మట్లేదు కదూ, కానీ ఇదే నిజం. లే ఆఫ్ వల్ల నా జాబ్ పోయింది. అది చెప్తే నువ్వెక్కడేమనుకుంటావు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో, నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావని భయపడ్డారే. అందుకే పార్ట్ టైంలో క్యాబ్ డ్రైవ్ చేస్తున్నాను. ఎక్కడ నిన్ను చూసుకోలేకపోతానని నేను భయపడ్డానే తప్ప నిన్ను మోసం చేయాలని అయితే కాదే. ప్లీజే నన్ను నమ్మే, ప్లీజ్. మరి ఆ పర్స్? అది క్యాబ్లో ఎవరో కస్టమర్ అమ్మాయి మర్చిపోయింది, అంతేగాని నేను ఎవరితో సంబంధం పెట్టుకోలేదు. ప్లీజే నన్ను నమ్మే. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు నమ్ముతారు చెప్పు? ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ప్లీజ్. సారీ అండి, మిమ్మల్ని అనుమానించాను. ఎవరెవరో చెప్పింది నిజమని నమ్మి మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. ఒక భార్యకి భర్త మీద ఉండాల్సిన నమ్మకం కూడా మీ మీద నాకు లేకుండా పోయింది. ఇంకెప్పుడు ఇలా చేయను. ఐఎమ్ సారీ అండి. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.